నమస్కారం సోదరా. ఇది నేపాల్లో జరుగుతున్న విషయం. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక చిన్న సందేశం అండి. చిన్నదైతే చిన్నది కాదు, పెద్ద సందేశం. మేము అక్రమంగా ఎంతైనా సంపాదిస్తాం. మాకు అక్కడ బంగ్లాలు ఉన్నాయి, అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి అని మీరు సంపాదించవచ్చు. కానీ అది జనాలు కూడా అనుకుంటారు అవి ఎమ్మెల్టీ ఎంపీటీ ఆ మంత్రి అని. అది ఎంత మంచిదో చెప్పుకోవడం, అలాగే తేడా వస్తే ఏ విధంగా మట్టి పాలు బొడ్డు పాలు చేస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి జనాలని తెలివి తక్కువ వారు, ఏమీ తెలియని వారు ఏమీ చేయలేరు అని తప్పుగా ఆలోచించి మాత్రం అక్రమంగా సంపాదించి వాళ్ళనెవరో వీళ్ళనెవరో కట్టి పబ్బం గడుపుతూ ప్రభుత్వంలో ఉండాలి అని ఏ ప్రభుత్వ పార్టీ వాళ్ళు అనుకున్నా కానీ ఎప్పటికైనా జరిగేది ఇదే. ఇది నేపాల్లోనే కాదు, మన ఇండియాలో కూడా జరగచ్చేమో.